గుంటూరు జిల్లాలో మరోసారి కోవిడ్ పంజా విసురుతోంది. వారం క్రితం మొదటి కేసు బయటపడింది. తర్వాత వరుసగా పాజిటివ్ వస్తుండడం కలవరపెడుతోంది. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గుంటూరు జిల్లాలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. జిల్లాలో రోజు ఏదో ఒక ప్రాంతంలో పాజిటివ్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. మొదట్లో పట్టణ ప్రాంతాల్లో మొదలైన కేసులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి. గుంటూరు జిల్లాలో వారం రోజుల క్రితం మొదటి కోవిడ్ కేసు నమోదైంది. చికిత్స కోసం ఎయిమ్స్కు వెళ్లిన మంగళగిరి మండలం నవలూరుకు చెందిన మహిళకు పాజిటివ్ వచ్చింది. తర్వాత మంగళగిరికి చెందిన మరో మహిళకు కూడా పాజిటివ్ అని తేలింది. అటు కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళ చికిత్స కోసం మంగళగిరి ఎయిమ్స్కు వచ్చింది. అనుమానంతో పరీక్షలు నిర్వహించడంతో ఆమెకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఎయిమ్స్లోనే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తర్వాత మరో 2 పాజిటివ్ కేసులు ఒకే రోజు నమోదయ్యాయి. దుగ్గిరాల, చినకాకానికి చెందిన ఇద్దరికి కోవిడ్ పాజిటివ్గా తేలింది. వీరికి కూడా హోమ్ ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచించారు. ఇలా వరుసగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో మళ్లీ కోవిడ్ విజృంభిస్తుందా అన్న అనుమానాలు జనంలో మొదలయ్యాయి. ఇంతటితో కేసులు ఆగలేదు. బాపట్ల జిల్లాలోనూ నమోదయ్యాయి. ఇలా వరుసగా మంగళగిరి నుంచి మొదలైన కేసులు దుగ్గిరాల, చినకాకాని నుంచి బాపట్ల వరకు చేరాయి. తాజా పరిణామాలతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోవిడ్ టెస్టులు చేసేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో ఆర్టీపీసీఆర్ కిట్లు, పీపీపీ కిట్లు, ఆక్సిజన్, వెంటిలేటర్స్, ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.